హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ హిందీ సబ్జెక్ట్లో రెండవ వ్యాకరణాంశంగా క్రియాశబ్ద ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాక్యం ఇచ్చి దానిలో క్రియాశబ్ద పహచానియే అంటాడు. అంటే క్రియను గుర్తించండి. మనకి క్రియ అంటే పనిని తెలిపే పదాలను క్రియ అంటామని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎగ్జామ్లో తరచుగా వచ్చే ముఖ్యమైన బిట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి క్రియాశబ్ద నుంచి ఒక మార్క్ అనేది కంపల్సరీ వస్తుంది. మీరాబాయి శ్రీకృష్ణుకే లియే బాగ్ బగీచే లగాయి. ఈ వాక్యంలో లగాయి అనేది క్రియాశబ్దం. హమ్ హర్ దిన్ గీత్ గాతే హై. దీనిలో గాతే హై అనేది క్రియాశబ్దం. తంత్ర దిన్ భర్ खूब పరిశ్రమ కర్తే తే. దీనిలో కర్తే అనేది క్రియాశబ్దం. छोटे भाई ने अपने पढ़ाई का टाइम टेबल बनाया. ఈ వాక్యంలో బనాయా అనేది క్రియాశబ్దం. గోపాల్ దూద్ పీతా హై. ఈ వాక్యంలో పీతా హై అనేది క్రియాశబ్దం.